వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం జెడ్ టెస్ట్ టు టెస్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ పాపులేషన్ ప్రపోర్షన్స్ చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం జెడ్ టెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ పాపులేషన్ ప్రపోర్షన్ చూసాము. ఇవాళ వచ్చేసి జెడ్ టెస్ట్ టు టెస్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ పాపులేషన్ ప్రపోర్షన్స్ చూద్దాం. దీనికి ఫార్ములా ఏంటి అంటే జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ P1 మైనస్ P2 divided by square root of PQ into 1 by N1 plus 1 by N2, where P1 is the population proportion, first population proportion, and P2 is second population proportion. P is total population proportion success. దీనికి ఫార్ములా ఏంటి అంటే P is equals to x1 plus x2 divided by n1 plus n2, వేర్ P1 కి ఫార్ములా వచ్చి x1 by n1, P2 కి ఫార్ములా x2 by n2. ఓకే, సో P కి ఫార్ములా x1 plus x2 by n1 plus n2, క్యాపిటల్ P ఫార్ములా. P1 ఫార్ములా వచ్చేసి x1 by n1. n1 అంటే శాంపుల్ సైజ్, ఫస్ట్ పాపులేషన్ శాంపుల్ సైజ్. N2 is second population sample size. Now let us see an example problem on Z test to test the difference between two population proportions. So here the sum is two advertising methods are compared. ఇక్కడ మనం two advertising methods ని compare చేస్తున్నాము. Method A and method B. Method A results in 150 sales out of 1000 contacts. అంటే మనకున్న 1000 కాంటాక్ట్స్ లో దీన్ని 1000 ని మనం n1 అనుకుంటాం శాంపుల్ సైజ్. 150 రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి అనమాట, 150 సేల్స్ అనేవి వస్తున్నాయి. లెట్ us రిప్రజెంట్ యాజ్ x1. అలాగే మెథడ్ బికి వచ్చేసరికి 180 సేల్స్ అవుట్ ఆఫ్ 1200 కాంటాక్ట్స్. మనకి టోటల్ 1200 కాంటాక్ట్స్ ఉంటే 180 సేల్స్ అనేవి అవుతున్నాయి అన్నమాట. ఓకే, సో హియర్ n2 is 1200 and x2 is 180. At a 5% significance level, is there a difference in the effectiveness of the two methods? 5% significance level దగ్గర చెక్ చేయమంటున్నాడు మనల్ని. ఏంటి, is there a difference in the effective of the two methods? టూ మెథడ్స్ ఉన్నాయి కదా, మెథడ్ ఏ మెథడ్ బి మధ్య ఏమన్నా డిఫరెన్స్ ఉందా అని చెప్పేసి మనల్ని ఫైండ్ అవుట్ చేయమని. సో సమ్ సాల్వ్ చేసే కన్నా ముందు మనం నల్ హైపోథసిస్ ని సెటప్ చేయాలి. ఎలా సెటప్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం there is no significance difference between the effectiveness of the టూ మెథడ్స్, రెండు మెథడ్స్ మధ్య ఎటువంటి డిఫరెన్స్ లేదు అని చెప్పేసి తీసుకుంటాము. అలాగే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ దగ్గర దెర్ ఈజ్ ఎ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద టూ మెథడ్స్ అని చెప్పి తీసుకుంటాం. సో ఇక్కడ మనకి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా అనేది ఆల్రెడీ క్వశ్చన్ లో మెన్షన్ చేశాడు, 5% సిగ్నిఫికెన్స్ లెవెల్. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 5% తీసుకున్నాము. అండ్ క్యాలిక్యులేషన్ కి వచ్చేసరికి Z ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ P1 మైనస్ P2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ PQ ఇంటూ 1 by n1 plus 1 by n2. Now let us write the given values. Here given P1 ఎలా రాస్తాము, P1 కి ఫార్ములా వచ్చేసి x1 డివైడెడ్ బై n1. సో x1 ఇచ్చాడు మనకి, x1 ఏంటి 150 సేల్స్ అండ్ n1 వచ్చేసి అవుట్ ఆఫ్ 1000 కాంటాక్ట్స్. మనకి టోటల్ 1000 కాంటాక్ట్స్ ఉంటే 150 సేల్స్ అనేవి అవ్వవన్నమాట. అండ్ P2కి సో P1 కి ఫార్ములా x1 బై n1 చూసాం కదా, x1 ఎంత వచ్చి మనకి 150 డివైడెడ్ బై 1000. 150 divided by 1000 means we got 0.15. అలాగే ఇప్పుడు మనం P2 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. P2కి ఫార్ములా ఏంటి x2 by n2. మనకు ఆల్రెడీ సమ్లో x2 ఇచ్చాడు. we got 180 sales out of 1200 contacts. ఓకే, now 180 divided by 1200 ఎంత వస్తుంది, 180 divided by 1200 0.15 మనకి P2 వాల్యూ. ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది క్యాపిటల్ P వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఫార్ములా వచ్చేసి x1 ప్లస్ x2 డివైడెడ్ బై n1 ప్లస్ n2. ఓకే, x1 వాల్యూ ఎంత మనకి 150 ప్లస్ 180 డివైడెడ్ బై 1000 ప్లస్ 1200 అంటే వి గాట్ 330 డివైడెడ్ బై 2200 ఎంత వస్తుంది వాల్యూ. సో 330 divided by 2200 0.15. Okay, we already know that P plus Q is equals to 1. That means Q is equals to 1 minus P. That is equals to 1 minus 0.15. That means 0.85. Okay, now let us substitute all these values in the formula. So మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, Z is equals to మాడ్యులస్ P1 minus P2 divided by square root of PQ into 1 by n1 plus 1 by n2. So 0.15 minus 0.15 divided by square root of 0.15 into 0.85 into 1 by n1 is 1000 plus 1 by n2 is 1200.
that is equals to 0 divided by square root of 0.15 into 0.85 into 1 by 1000 plus 1 by 1200. So 0 by anything మనకి 0 వస్తుంది అంటే z క్యాలిక్యులేట్ వాల్యూ ఈస్ 0. అలాగే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇచ్చాడు. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 5%. ఇక్కడ మనం టైప్ ఆఫ్ టెస్ట్ చూడాలి. సో ఇక్కడ మనకి టైప్ ఆఫ్ టెస్ట్ ఏంటి? ఇక్కడ మన క్వశ్చన్లో ఎటువంటి కీ పాయింట్స్ మెన్షన్ చేయలేదు, లోయర్ లేదు, హయ్యర్ అవేం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ ఏ టూ టైల్ టెస్ట్. హియర్ టైప్ ఆఫ్ టెస్ట్ ఈస్ టూ టైల్ టెస్ట్. ఇప్పుడు మనం జెడ్ టేబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర టూ టైల్ టెస్ట్ 1.96. 1.96. So compare Z calculate value, Z table value. Okay, 0 is less than 1.96. Hence here we accept null hypothesis H0 at 5% level of significance. And conclusion ala rastamu ante conclusion here Z calculate value is less than Z table value. Then we accept null hypothesis H0 at 5% level of significance and we conclude that there is no significance difference between the effectiveness of the two methods. Hope you understand this video. If you like this video, please do like, share and subscribe to our channel, and bye.